వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో తెలంగాణలో చూసుకున్నట్టయితే గవర్నర్ కోటలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాసు శ్రావణ్ పేరు, సత్యనారాయణ పేర్లు ప్రభుత్వం అంటే అప్పుడు ప్రభుత్వం గవర్నర్ కి పంపడం, తర్వాత గవర్నర్ గారు కొన్ని రోజులు దాన్ని హోల్డ్ లో పెట్టడం, తర్వాత రాజకీయాల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, తర్వాత అదే గవర్నర్ కోటలో కోదండరామ్ గారికి, తర్వాత అలీఖాన్ గారికి ఇచ్చారు. సో ఇప్పుడు తీరా చూస్తే సుప్రీంకోర్టు గవర్నర్ కోటలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలను ఆపాలని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో అదే విధంగా ఇప్పుడు రెండు ఎమ్మెల్సీ స్థానాలలో ఏదైతే కోదండరామ్ గారు కావచ్చు, తర్వాత అలీఖాన్ సభ్యత్వాలు రద్దవుతూ సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చిందో, ఈ 10 మంది ఎవరైతే పార్టీ మారారో నెక్స్ట్ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు కాస్త కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అందులో ముగ్గురు పైన ఖైరతాబాద్ దానం నాగేందర్ గారు కావచ్చు, తర్వాత తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే కావచ్చు, అలాగే స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి కావచ్చు. సో వీళ్ళ పైన మాత్రం చర్యలు తీసుకునేటట్లు సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. సో 3 నెలల సమయం కోరుతూ ఇటు స్పీకర్ కి ఇవ్వడం అనేది జరిగింది. సో 3 నెలల్లో స్పీకర్ ఇన్వాల్వ్ డెఫినెట్ గా అయ్యే విధంగా కూడా సుప్రీంకోర్టులో వీళ్ళు కేసులు వేస్తున్నారు. సో ఇప్పుడు ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు ఏ విధంగా అయితే హోల్డ్లో పెట్టారు, అదే విధంగా 10 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు తథ్యం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. ఇదే విధంగా అంటే కేసీఆర్ గారు కూడా త్వరలో ఉప ఎన్నికలు వస్తున్నాయి, ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలి. అలాగే కేటీఆర్ గారు కూడా మనకు 3 నెలల సమయం ఉంది, జూబ్లీహిల్స్ ఎన్నికలతో పాటు ఈ 10 నియోజకవర్గాల్లో కూడా రేపు మాపు మనకు తీర్పు రాబోతుంది అని చెప్పేసి కూడా చెప్పడం. మరి ఇదే అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రకంగా అంటే ఓటమి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ 10 నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలు నిర్వహిస్తారా, కేవలం ఈ 3 నియోజకవర్గాల్లోనే మళ్ళీ ఉప ఎన్నికలు జరుగుతాయా? అండ్ ప్రస్తుతం కడియం శ్రీహరి గారు కూడా మొన్న మాట్లాడుతూ, మీరు ఏ పార్టీలో ఉన్నారంటే నేను ఏ పార్టీలో ఉన్నాను అనుకుంటే ఏదో మాట్లాడడం అనేది జరిగింది. దానికి బీఆర్ఎస్ నేతలు ట్రోల్స్ కూడా చేయడం అనేది కూడా జరిగింది. కేటీఆర్ గారు అయితే ఒక సభలోనే మాట్లాడడం జరిగింది. సో అక్కడ 2 ఎమ్మెల్సీ స్థానాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ 10 మంది పార్టీ మారారు, వారిపైన కూడా ఇదే విధంగా చర్యలు తీసుకునేటట్లు చేస్తాం. రాజ్యాంగం పైన మాకు గౌరవం ఉంది, కోర్టుల పైన, న్యాయస్థానాల పైన మాకు నమ్మకం ఉంది. సో అదే విధంగా మేము పోరాడుతాం, మాకు తీర్పు వచ్చే వరకు, మాకు న్యాయం జరిగే వరకు పోరాడతాం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నటువంటి మాట. మరి ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.